పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి అనంత్ కుమార్ కు అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు జనసందోహంతో నియోజకవర్గంలో రహదారులు నిండిపోయాయి. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆడారి అనంత్ కుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు. గోపాలపట్నం నుంచి ఎన్ఈడి, కరాస, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా ముఖ్య నాయకులు, ఆయా వార్డుల కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జ్ఞానాపురం జోనల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందంటూ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆడారి అనంత్ కుమార్ నామినేషన్ వేసినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమని అన్నారు. ఆడారి అనంత్ కుమార్ మంచి మెజార్టీతో గెలవాలి అంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన ప్రియతమ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఈరోజు వెస్ట్ నియోజకవర్గం నుంచి, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి